భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడానికి తహతహలాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఒకప్పటి కాంగ్రెస్, ఒకప్పటి కమ్యూనిస్టుల బలం రెండు కలిస్తే ఎట్లుంటుందో ఆ బలం ఇప్పుడు భారతీయ జనతా పార్టీది అయింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, పశ్చిమ బెంగాల్లో ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టులు 27 ఏళ్ళు పరిపాలించారు. అలాగే త్రిపుర 27 ఏళ్ళు పరిపాలించారు. అంటే 25 పైగా ఏళ్ళు పరిపాలించినటువంటి, అంటే ఓసారి కమ్యూనిస్టులు వస్తే ఇక వాళ్ళని ఓడగొట్టలేరు. గ్రౌండ్ నుంచి పైదాకా ఎత్తుగడలు, వ్యూహాలు, నాయకత్వాలు, కార్యకర్తలు, వ్యవస్థ మొత్తాన్ని గ్రిప్లో పెట్టేసుకుంటారు. అట్లా కాంగ్రెస్ పార్టీ 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 77 దాకా అప్రతిహాతం, దానికి ఎదురే లేదు. అక్కడక్కడ చిన్న చిన్న చోట్ల మార్పులు తప్పించి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఢిల్లీలో చూసుకున్న 15 ఏళ్ళు అట్లాంటి స్టేజ్. భారతీయ జనతా పార్టీ అప్పుడు నామావశిష్టం, అంతంత మాత్రపు పార్టీ. అట్లాంటిది 82లో పుట్టుకొచ్చినటువంటి పార్టీ, అప్పట్లో 2 పార్లమెంట్ సీట్లకి పరిమితమైనటువంటి పార్టీ తొలిసారి గుజరాత్లో ముఖ్యమంత్రిత్వం అందుకోవడం ఒక ఎత్తు అయితే, గుజరాత్లో ఓటమెరగకుండా విజయాలు సాధిస్తూ వస్తుంది. ఎవ్వరు మారినా సరే, ఎన్ని ఎత్తులు వేసినా అవుతా వచ్చింది. అట్లాగే మధ్యప్రదేశ్లో 15 ఏళ్ళు పరిపాలించి ఆ తర్వాత లాస్ట్ ట్రిప్ కాంగ్రెస్ గెలుచుకున్న వితిన్ 2 ఇయర్స్లో మళ్ళీ బీజేపీ క్యాప్చర్ చేస్తే 18 ఏళ్ళు అయింది. ఇక అయిపోయింది, ఇక బీజేపీ పరిస్థితిని మొన్న లెక్క కడితే మధ్యప్రదేశ్ ఘన విజయం సాధించింది, పార్లమెంట్లో క్లీన్ స్వీప్ అయింది. అట్లాగే రాజస్థాన్ ఒకసారి అటు ఒకసారి ఇటు దాంట్లో ఘన విజయం కొడతానే ఉంది. ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు పరిపాలించాక ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించి ఇక కాంగ్రెస్కి ఎదురు లేదనుకుని అన్ని సర్వేలు తేల్చి చెప్పిన తీరా చూస్తే అది కాస్త రివర్స్ అయ్యి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే హర్యానా చూసుకుంటే ఇక 2 సార్లు అయిపోయింది కాబట్టి ఇక దానివల్ల కాదనుకుంటే హ్యాట్రిక్ కొట్టింది. అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడగొట్టాలనుకుంటున్నారంటే, అది కనుక ఒక్కసారి ఇక్కడ దక్షిణాదిలో ఎందుకు బీజేపీని ఎదగనీయట్లేదంటే, ఒక్కసారి అది అడుగు పెడితే అధికారంలోకి ఆ తర్వాత క్యాప్చర్ చేసే స్టైలు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ పబ్లిక్ రెస్పాన్స్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు దాని అనుబంధ విభాగాలు ఉన్నాయి. దాంట్లో దారి తప్పుతుంటే దారిలో పెట్టడానికి పార్టీ సంఘ పరివారం ఉంది. కాబట్టి అట్లాంటి పార్టీని ఒక్కసారి అధికారంలోకి రాణిస్తే కష్టం అన్నదే చాలామంది భయం.